ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ భగవాన్ మిశ్రా. ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందాం. యస్య వాచి భవేత్ సత్యం కార్యే ధర్మ భవేత్ తథా హృది దేవో విరాజితః స సద్భక్త ప్రకీర్త్యతే అన్నారు. అంటే మంచి మాటలు, మధురమైన మాటలు మాట్లాడాలి. మనసులో దైవాన్ని నింపుకోవాలి. మనం చేసే పని యందు ధర్మాన్ని పాటించాలి. మనస వాచ కర్మణః, ఈ మూడింటిని ఎవరైతే ధర్మాన్ని నింపుకొని పాటిస్తారో వారే నిజమైన భక్తులు. పుణ్యతీర్థాలు సేవించి, పుణ్య నదుల్లో స్నానమాచరించి, ఇంట్లో విశేషమైన పూజ నిర్వహించి 10 రకాల నైవేద్యాలు పెట్టిన మాత్రాన నిజమైన భక్తుడు కాలేడు. జై భారత్.